ఇలియానా ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో దేవదాస్ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమాతో ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. రాఖీ, మున్నా, జల్సా, కిక్, జులై ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి వరుస విజయాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. పలు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇలియానా డి క్రూజ్ 1987 నవంబర్ 1న ముంబైలో జన్మించింది. ఇలియానా హీరోయిన్గా నటించిన మొదటి సినిమా దేవదాస్ బాక్సాఫీస్ దగ్గర మంచి కమర్షియల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు బెస్ట్ డెబ్యూ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్ సొంతం చేసుకుంది. తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్లిన ఈ బ్యూటీ హిందీ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. బర్ఫీ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మేతేరా హీరో, హ్యాపీ ఎండింగ్, రుస్తుం, బాద్షాహో, రైట్, ముబారకాన్ ఇలా పలు సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ లభించలేదు. తెలుగు, హిందీ మాత్రమే కాదు తమిళ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తమిళంలో కేడి, నన్బన్ సినిమాల్లో నటించింది. చివరగా తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన అమర్, అక్బర్, యాంటనీ చిత్రంలో కనిపించింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఎలాంటి అవకాశాలు రాలేదు. సినిమాలకు దూరమైన ఇలియానా ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేసింది. మనం మాట్లాడుకుంటున్న నటి మరెవరో కాదు, ఇలియానా డి క్రూజ్. ఆమె 2006లో 18 ఏళ్ల వయసులో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె తొలి చిత్రం దేవదాస్. కానీ మొదట్లోనే సినీ ప్రపంచాన్ని చూసి భయపడింది. సెట్స్ నుంచి ఏడుస్తూ పారిపోయింది. కానీ తనను తాను నిరూపించుకోవాలనే ఒత్తిడితో నిలబడింది. మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే తన తల్లికి కన్నీళ్లతో ఫోన్ చేసి తాను సినిమా చెయ్యనని చెప్పిందట. కానీ తన తల్లి ఆమెకు ధైర్యం చెప్పటంతో ఇండస్ట్రీలో కొనసాగిందట. దేవదాసు తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. మహేష్ బాబు సరసన పోకిరి సినిమా ఆమె కెరీర్ మార్చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది. 19 సంవత్సరాల తన కెరీర్ పథంలో ఇలియానా 35కు పైగా చిత్రాల్లో నటించింది. తన విజయం ఆత్మవిశ్వాసం, ఓర్పు, కృషితో వస్తుందని చూపించింది. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే సినిమాలకు దూరమైంది ఇలియానా. ఆ తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. కొన్నాళ్ళు సైలెంట్ అయిన ఇలియానా అనూహ్యంగా తన ప్రెగ్నెన్సీ ప్రకటించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన భర్తను పరిచయం చేసింది. ప్రస్తుతం ఇలియానా తన రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తుంది. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ ఇలియానా. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పోకిరి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయింది. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకున్న ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్కు షిఫ్ట్ అయింది. అక్కడ కొన్నాళ్ళు వరుస హిట్స్తో అలరించిన ఈ బ్యూటీ నెమ్మదిగా సినిమాలకు దూరమైంది. ఆమె నటించిన చిత్రాలు ఫ్లాప్స్ కావటంతో అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇలియానా అకస్మాత్తుగా ప్రెగ్నెంట్ అంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తన భర్త బాబును ఫ్యాన్స్కు పరిచయం చేసింది. తాజాగా తన ఇన్స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఇన్స్టా వేదికగా అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ ఆమె నటించిన హిట్ మూవీ గురించి ప్రశ్నించగా ఇలియానా రియాక్ట్ అవుతూ ఆ సినిమా సీక్వెల్ ఛాన్స్ తనకే వచ్చిందని, కానీ తనే దానిని రిజెక్ట్ చేసినట్లు తెలిపింది.
మేడం, రైట్ టు చిత్రంలో మీరెందుకు నటించలేదు? మీ కమ్బ్యాక్ ఎప్పుడు ఉంటుంది అని ఓ నెటిజన్ అడగ్గా ఇలియానా స్పందిస్తూ, సినిమాలను నేను ఎంతో మిస్ అవుతున్నాను. నాకు కూడా ఆ చిత్రంలో భాగం కావాలనిపించింది. రైట్ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. మాలిని పాత్రలో మరోసారి నటించాలనుకున్నాను. ఈ సినిమా సీక్వెల్ చేయాలనుకున్నప్పుడు టీం నన్ను సంప్రదించింది. మళ్ళీ యాక్ట్ చేయమని అడిగింది. కానీ నాకు అదే సమయంలో బాబు పుట్టాడు. దీంతో నా ప్రాధాన్యతలు మారిపోయాయంటూ చెప్పుకొచ్చింది. భవిష్యత్తులో సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని మరో నెటిజన్ అడగ్గా తప్పకుండా వస్తానని ఆన్సర్ ఇచ్చింది ఇలియానా. 2023లో మైకెల్ డోలన్ అనే వ్యక్తితో ఇలియానా వివాహం జరగ్గా అదే ఏడాది ఒక బాబు జన్మించారు. ఇక ఇలియానా నటించిన రైట్ చిత్రం 2018లో విడుదలైంది. ఇందులో అజయ్ దేవ్గన్ హీరోగా నటించారు. ఇక ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్గా వచ్చిన రైట్ టు చిత్రం మే ప్రారంభంలో విడుదలైంది. టాలీవుడ్ బ్యూటీ ఇలియానా క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడలో పలు మూవీస్ చేసి స్టార్డమ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. ఇలియానా పోర్చుగీస్కి చెందిన వ్యాపారవేత్త మైకెల్ డోలన్ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇక ఈ జంటకి ఆగస్ట్ 2023 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. ఇక ఇటీవల ఆమె రెండోసారి కూడా తల్లి కాబోతుందని వార్తలొచ్చాయి. అయితే ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా ఓ పోస్ట్ పెట్టి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. అందులో తన భర్త డోలన్ పసికందును ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేసింది. దానికి బెస్ట్ డాడీ అని క్యాప్షన్ ఇచ్చింది. రోజుల బిడ్డతో ఉన్న ఆ ఫోటో కనిపించడంతో నెటిజన్లు ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సీక్రెట్ గానే ఉంచారు. అభిమానులు మాత్రం ఇలియానా అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో మంచి రోజు చూసి చెప్తుందేమో చూడాలని పోస్ట్ పెట్టింది. సరే, ఎందుకింత సీక్రెట్గా ఉంచుతోంది? అనౌన్స్ చేయొచ్చు కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలియానా కెరీర్ విషయానికి వస్తే తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నటించి తన మార్క్ వేసింది. ఇటీవల ఆమె దో బేర్ దో ప్యార్ అనే హిందీ చిత్రంలో కనిపించింది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె రైట్ టు వంటి పెద్ద అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది. చివరగా తెలుగులో అమర్ అక్బర్ యాంటనీ సినిమాలో నటించింది. 2024లో దో ఔర్ దో ప్యార్ అనే హిందీ మూవీలో నటించింది. శీర్షా గుహ ఠాగూర్తో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ మూవీలో విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ కీలక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వరుస పోస్టులతోనే తెలుగు ప్రేక్షకులకు కనిపిస్తుంది.